హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే మనం తినే కొద్దీ తినాలనిపించే ముద్దకి టేస్టీగా ఉండే ఎండు రొయ్యల పొడి ఎలా చేయాలో తెలుసుకుందామా. వీటిని మా సైడు రొయ్య పొట్టు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేపుకోవాలి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఆయిల్ లేకుండా వేపుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. రైస్లో కానీ అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో రొయ్య పొట్టును వేసి వేపుకోవాలి. రొయ్య పొట్టులో సన్నని ఇసుక ఉంటుందండి. వాటర్లో 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరబెట్టుకున్నారంటే ఆ ఇసుక అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే కలర్ చేంజ్ అయ్యేంత వరకు రొయ్య పొట్టును వేపుకోవాలి. ఇవి వేపుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని వేపుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత వేపుకున్న రొయ్య పొట్టును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే రొయ్యల పొడి రెడీ. చాలా అంటే చాలా ఈజీ కదా. రోటిలో దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.